శ్రీమన్నారాయణుడు ఆమెను వివాహమాడి ఈ నెమలిగుండంలోనే రంగనాయక స్వామిగా నివాసం ఏర్పరచుకున్నాడు. ఈ సంగతి తెలియక వైకుంఠుని ఉనికి గుర్తించలేక వైకుంఠంలో లక్ష్మి చింతించుతూ ఉండెను. చివరకు స్వామిని వెతకటానికి పూనుకుంది. ఎట్టకేలకు చెంచు పక్కన చేరిన నారాయణుని గుర్తించి అలుకుపూనింది. నారాయణుడు కూడా చెంచులక్ష్మి కూడా నీ సోదరియే అని జరిగిన వైనాన్ని చెప్పగా ప్రసన్నరాలైన లక్ష్మి తాను నెమలిగుండంలో కొలువైంది. చెంచులక్ష్మిని తన సోదరిగా భావించి స్వీకరించింది. శ్రీమన్నారాయణుడిని సేవించే మయూర మహర్షి కోరిక తాను ఇక్కడే కొలువై భక్తుల కోరికలను తీరుస్తానని వరమిచ్చి స్వామి ఇక్కడే శిలారూపాన్ని పొందాడు. అంతేగాక ఈ ప్రదేశము రంగనాయక క్షేత్రముగా విరాజిల్లుతుందని ఆశీర్వదించాడు. అప్పుడు శిలారూపాన్ని పొందిన స్వామియే ఇప్పుడు మనకు రంగనాయక స్వామిగా దర్శనం ఇచ్చేది. మయూర మహర్షిచే పూజలందుకున్న శ్రీమన్నారాయణుడిని రంగస్వామిగా కీర్తిస్తూ అనంతర కాలం